ఓకే, మన దగ్గర ఎంప్లాయీలు ఎంప్లాయ్మెంట్స్ వస్తారు అయితే. ఓకే, 3 మెంబర్స్ ఎంప్లాయీలు, అలాగే ఒక మెంబర్ ఎంప్లాయ్ వచ్చారు. ఓకే, ఈరోజు మన బాక్స్ ఏంటంటే ఈరోజు మన ప్లాన్లో మీరు కింద హౌస్ కీపింగ్ చేయండి మొత్తం. నాకు ఏరియా మొత్తం క్లీన్గా ఉండాలి. ఏరియాలో ఏదైనా ప్రాబ్లమ్ ఏరియా మొత్తం ఉందండి. అలాగే లోకేష్ గారు సీనియర్ హెల్పర్ని ఇస్తాను. ఈ హెల్పర్తో మీరు సాయంతో బ్యాచ్ తీసుకోండి. ఆల్రెడీ ఆయన సీనియర్ హెల్పరే కాబట్టి సో మీరు రెగ్యులర్గా ఫాలో అవుతారు కాబట్టి ప్రాబ్లం లేదు. అలాగే మీకు చెప్పడం జరుగుతుంది, ఈ బ్యాచ్లో నాకు మస్ట్ ఉంటుంది. ఒక దగ్గర ఎక్స్ట్రా క్రియేషన్ అవుతుంది, మీకు తెలిసిందే. మొత్తం యాడ్ చేయాల్సి వస్తుంది. ఆ టైంలో మస్ట్ అండ్ పీటీ మాత్రం డెఫినెట్గా మీరు వేసుకోవాల్సి వస్తుంది. సేఫ్టీ ఫాలో అవ్వకుండా మాత్రం మీరు చేయొద్దు. ఓకే సార్. ఒకవేళ ఇన్కేస్ అక్కడ మీకు సేఫ్టీ లేకపోయినా నన్ను అడగని కావాలి వర్క్ కాదు. ఓకే సార్. ఆ టైంలో టెంపరేచర్ రేజ్ అవుతుంది. ఆ రేజ్ అయిన టైంలో మాత్రం డెఫినెట్గా చాలా అబ్జర్వేషన్లో ఉండాలి. ఓకేనా? సీనియర్ హెల్పర్ అలాగే ఆపరేటర్ లోకేష్ ఇద్దరికి అప్డేట్ ఉన్నది, చాలా బాధ్యతలు చూసుకోవాలి. అదేవిధంగా మీకు ఆ బ్యాచ్ ఏదైతే సంబంధం ఉందో రా మెటీరియల్స్ అలాగే తీసి కూడా క్లీన్ చేస్తాను, అది చెక్ చేసుకొని దాన్ని బట్టి మీకు ఫాలో అవ్వండి. ఓకే మిత్రులు, నువ్వు కూడా నీ వర్క్ చేస్తుంది. అదేవిధంగా నీ వర్క్ ఏంటంటే అక్కడ వాళ్ళ పక్కన ఇంకో బ్యాచ్ అవుతూ ఉంటుంది. ఆ బ్యాచ్ దగ్గర అదంతా నీట్గా చెక్ చేసుకొని నువ్వు కూడా ప్రాపర్ పీపీ ఫాలో అవ్వు. అలాగే నువ్వు ఫైర్ రెసిస్టెంట్ ఇది కూడా వేసుకో, సీట్ కూడా వేసుకో. ఓకే, మీరు వెళ్ళండి. నాకు ఎప్పటికప్పుడు ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. చెప్తానారా ఎంత చెప్తూ ఉంటాను కానీ మనకి తెలియదు ఏంటి. ఎన్నాళ్ళు బట్టి చేస్తున్నాం. చూడు మన మెటీరియల్ వచ్చిందా లేదు చూడు. ముందు ఎన్నాళ్ళు వచ్చిందా? సార్ వచ్చిందండి. మిత్రాలు వచ్చిందండి. ప్లాస్టిక్ కొండ లేదు చూడు. ఉంది సార్. సేఫ్టీ గాగుల్స్ అన్నీ ఉన్నాయి ఉన్నాయి సార్. ఇక్కడ ఉన్నాయి సార్. పెట్టారు మాస్కులు అన్నీ ఉన్నాయి సార్. టీవీ కిట్ ఉంది సార్. సరే, బ్యాచ్ తీసుకున్నాం కానీ ఇప్పుడు మనకి ఇవన్నీ వేసుకొని చేస్తే టైం పడుతుంది. వీళ్ళు ప్రొడక్షన్ అంటారు. ముందు స్టార్ట్ చేసేద్దాం, బ్యాచ్ స్టార్ట్ చేద్దాం. సార్ ఇవన్నీ వేసుకోమని సార్ సార్ చెప్పారు కదా వేసుకోమని. అవి అన్నీ అలా చెప్తారా మనకి? ఇవన్నీ చూసుకోవడానికి మనకు టైం పడుతుంది. ఇవన్నీ వేసుకొని ఇంకెప్పుడు పని చేస్తాం మనం. నన్ను ముందు నేర్చుకుంటే ప్రమాదం జరుగుతుంది. అట్లా నాకు తెలియదు ఏంటి. నేను ఎన్నాళ్ళు పని చేయట్లేదు, నువ్వు ఎన్నాళ్ళు పని చేయట్లేదు. మన కొత్త బ్యాచ్లే ఏంటి ఇవన్నీ. ఓకే సార్. చూడు మిత్రాలు తీసుకో. చూసాం కదా. సరే జనాలు ఒక్కొక్కటి మొత్తం అన్ని డంపింగ్ చేయి. నీ మెటీరియల్ అన్నీ ఒక్కొక్కటి డంపింగ్ చేయి. ఆ మాస్క్ అది ఇబ్బందిగా ఉంటుంది. మాస్క్ తీసి ఎందుకు నువ్వు ఇబ్బంది పడతావు? లేదు ఏం లేదు, ఏం కాదు. మన కొత్త ఏం కాదు కదా. చెయ్యు. ఏ పాత వాళ్ళ ఏంటి, ఏ కొత్త వాళ్ళ చేస్తావు అన్నీ. నీకు అని తెలుసు కదా పని. ఏం కాదబ్బా, అలాగే ఉంటుంది. తర్వాత ఏం తేవాలండి? ఏముంది మిత్రాలే వేయాలి సార్. కాసేపు రియాక్షన్ దాదా తెచ్చి మిత్రాలు మాస్క్ ఏమవుతుందా? స్మెల్ వస్తుందండి. స్మెల్ వస్తుందండి. మనకు తెలియదు ఏంటి ఏమవుతా. మెదనాడు కదండి. లేట్ అవుతుంది. ఇప్పటికే మళ్ళీ అది ఇబ్బందిగా ఉంటుంది. మాస్క్ తీసి ఫాస్ట్గా. బాబు మాకు అన్ని తెలుసురా బాబు. ఏ కొత్త వాళ్ళే చెప్తావు. నేనే కాకుండా అందరూ మాకు చెప్పేవాళ్ళే. మా తెలీదా ఏంటి? ఎన్నాళ్ళు పని చేయట్లేదు. వెళ్ళి మా తెలుసులే. నువ్వు బేగే అలాగే చెప్తారు. అందరూ చెప్పేవాళ్ళే. అలాగే చెప్తారు. మీకే ప్రమాదం జరుగుతుంది. అతనికి చెప్తే పన్ను నేను 10 సంవత్సరాల నుంచి చేస్తానని నాకు తెలుసండి. మీరు కొనదైనా మీరు మాకు తెలుసు. సార్తో పాటు కలిసి చేస్తాను. మేము 10 సంవత్సరాల నుంచి మాకు తెలియదు. ఎన్ని సంవత్సరాల నుంచి చేయట్లేదు మేము ఇక్కడ. ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తాడు. మాకు తెలియదు. మాత్రం మాకు తెలుసండి. మీరే పని వాళ్ళు మీరు ప్లాన్ అయ్యండి. మన జైనర్ మీకు ఎటు తెలుసు? మాకు తెలుసు అంతనా.
సార్ చెప్పినట్టు చేస్తాం మేము ఎప్పుడునో. సార్ ఎట్లా ఏమంతా చేస్తాం, అవుతుంది, బాగానే అవుతుంది, అంత ప్రాబ్లం ఉంది. మీరు మనకు అయినారండి, మీకు 10 సంవత్సరాలు చేస్తానండి. సార్ అన్ని వేసుకోమంటానండి. లేట్ అవుతుంది మళ్ళీ పర్లేదు మాకు తెలుసు చెప్తావు మీరు. సార్ చేస్తాను, మీరు బయటికి వెళ్ళండి, చేస్తారు. ఎంతసేపు వేస్తావరా? కాదు మొక్కతో కొద్ది వేయాలి కదండి, కొద్ది వేయాలి కదా. ఏమవుతుందా అక్కడ టెంపరేచర్ పెరిగిపోతే మళ్ళీ దెబ్బలాడతారండి. అందుకనే కొద్ది వేయమంటారు ఫస్ట్. అమ్మో పడిపోతుంది, కాలిపోతుంది బాబు. అమ్మో అమ్మో కాలిపోతుంది బాబు. అమ్మో పడిపోతుంది, కాలిపోతుంది బాబు. అమ్మో మడిపోతుంది, కళ్ళు మడిపోతుంది బాబు. కళ్ళు మడిపోతుంది బాబు. కళ్ళు మడిపోతుంది బాబు. ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయి. ఏదో ఉందా నా చిన్న బాటిల్, ఇదో తెలియట్లేదన్నా. తెలియట్లేదన్నా అన్న, రావట్లేదు అన్న, ఏం తెలియట్లేదు నాకు, ఎవరు యూజ్ చేయాలో తెలియట్లేదు అన్న. చందు కమలై ముందు ఆ సినిమా నుంచి అక్కడి నుంచి నువ్వు బయటకు వచ్చాయి. ఆ వ్యక్తి ఇక్కడ మొత్తం పక్క తీసుకొచ్చాయి. కాకపోతే స్మాల్ ఫైర్ లేకపోతే అక్కడ కాంటాక్ట్ అయినప్పుడు అక్కడ వాళ్ళు కనకాయ దగ్గర రెండు దగ్గర ఫైర్ జరిగింది. ఫైర్ మన కంట్రోల్లో తీసుకున్న స్మాల్ ఫైర్ ప్రాబ్లం త్వరగా ఎవరికైనా ఏమైనా అయిందా? ఏం లేదు సార్, సిచ్యువేషన్ అయితే మన కంట్రోల్లో ఉంది సార్. లేదంటే ఒకవేళ కంట్రోల్ లేకపోతే మీకు కాంటాక్ట్ అవుతాను సార్. ఓకే పని వాళ్ళు సెక్యూరిటీ కూడా ఇన్ఫార్మ్ చేస్తాం, సేఫ్టీ కూడా ఇన్ఫార్మ్ పూలవుతానండి, మళ్ళా పూలుగా ఉంటుంది. ఆనంద్ కమల్ ఆనంద్ ఇక్కడ ఉన్నాను. ఓకే అక్కడ సిచ్యువేషన్ ఏంటి? సిచ్యువేషన్ మొత్తం కంట్రోల్ అయినట్టు ఉంది, ఇంకా సేఫ్ అవుతుంది. ఓకే ఒకరిని ఓఎస్సీ దగ్గర పంపిస్తున్నాం. ఓకే 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 ఓఎస్సీ కమల్ ఓఎస్సీ పక్కన కమల్ ఓఎస్సీ పక్కన ప్రసాద్ కమల్ ప్రసాద్ అక్కడ విక్రమ్స్ ఎలా ఉంది?
ఓకే 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 ఇప్పుడు హాస్పిటల్కి ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు కదా, ఓన్లీ మన కంట్రోల్లో మనం చేసుకోవచ్చు కదా. ఓకే ఓకే. సెక్యూరిటీ కమ్మాలని సెక్యూరిటీ ఓకే. సిచ్యువేషన్ మన అండర్లోనే ఉంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. పెద్ద ఎమర్జెన్సీ ఏంటి ఏం కాదు, చిన్న ఎమర్జెన్సీ స్మాల్ ఫైర్గా కాబట్టి మనం కంట్రోల్ చేస్తాం. సెక్యూరిటీ కమ్మాలని సార్ వచ్చారండి మీరు, ఇంకా రాలేదు. కంట్రోల్ అయిపోయిందా? ఓకే, ఇక్కడ ఫైర్ మొత్తం కంట్రోల్ అయ్యింది. ఇంకా మీరు కంటిన్యూ చేసుకుంటే ఏమన్నా సాల్వ్ ఏమైనా ఉంటే కొంచెం దూరంగా తీసుకోండి. ఓకే ఓకే. సాల్వ్ నేను సైడ్కి తీసి ముందు బ్యారికేడ్ తరఫు కట్టేసి ఆ ఏరియాకి ఎవరు రానిచ్చేయండి. ఓకే 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 ఓకే, అక్కడి నుంచి ఎవరైనా ఉంటే మొత్తం ఎలర్ట్ చేయండి. ఓకే ఓకే బ్యారికేడ్ కట్టండి ముందు బ్యారికేడ్ కట్టండి. అలా కట్టుకట్టండి కట్టుకట్టండి. ఏం ప్రాబ్లం అయితే ఓఎస్సీ కట్టండి, కట్టుకట్టండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే కదా, ఎక్కడైనా మంచి పద్ధతి ఆయన చేస్తాను నువ్వు తక్కువగా వేసుకోకుండా ఒకేసారి వేసేయడం వల్ల టెంపరేచర్ రైజ్ అయ్యి ఎక్సోథర్మిక్ రియాక్షన్ జరిగి అక్కడ ఫైర్ అనేది జరిగింది. దానివల్ల అక్కడ వాళ్ళు పీపీ ఏం వేసుకోకపోవడం వల్ల వాళ్ళ మీద ఒకేసారిగా అది హీట్ అన్నది ఒకేసారి ఫైర్ అన్నది వాళ్ళ మీదకి వస్తుంది. దానివల్ల మొత్తం హెల్పర్కి ఆపరేటర్కి అక్కడ యాక్సిడెంట్ అయ్యింది. నేను చెప్పిన వెంటనే మీరు ఇమీడియట్గా వచ్చేసి ఇక్కడ ఫైర్ కంట్రోల్ చేసాం. ఓకే ఓకే. ఫైర్ అది నా డబ్బులు వచ్చింది, గారికి కానీ ట్రైన్ వచ్చేస్తుంది కదా. ఎందుకు జరిగింది? ఎవరు మీకు తెలిసి వాళ్ళు జరిగింది? అసలు ఎందుకు ఇలా జరిగింది? ఎప్పుడు మన ప్లాంట్లో ఇప్పుడు వచ్చి ఎలాంటి ప్రాబ్లమ్స్, ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ ఇలాంటి ఇప్పుడు మనకు జరగలేదు కదా. ఎప్పుడు ఎందుకు ఇలా జరిగిస్తాయి? యాక్చువల్గా 2000 జరిగింది. సెకండ్ అయితే మనకు చేతిలోకి వచ్చింది. ఓకే, బై గాడ్స్ గ్రేస్ అంతా ఓకే, బాగానే ఉంది. కానీ మనం సీనియర్ క్యాండిడేట్స్ అందరూ కూడా పనిచేస్తున్నాం కదా, ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకొని మనం బ్యాచ్ అనేది ఎప్పుడు వేస్తుంటాం కదా. ఈసారి ఎందుకు ఇలా జరిగింది? లక్కీగా మనకు వాళ్ళకి ఏమీ జరగలేదు. ఏమీ జరిగి ఉంటే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? సార్ నేను ఇన్వెస్టిగేషన్ చేశాను సార్. ఇన్వెస్టిగేషన్ చేసిన ప్రకారం అయితే ప్లాంట్ ఆపరేటర్, మనం ఏదైతే ఆపరేటర్ ఉన్నారో ఆపరేటర్ నెగ్లిజెన్సీ అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఆల్రెడీ చాలా మన అక్కడ వేరే ఆపరేటర్, జూనియర్ ఆపరేటర్ కూడా చెప్పారు పీపీ యూజ్ చేయి, సేఫ్టీ యూజ్ చేయని చెప్పేసి. అవసరం లేదు, ప్రాబ్లం లేదు, నాకు తెలుసు ఎక్కడి నుంచో ఆడుతున్నాను చేస్తున్నానని ఓవర్ కాన్ఫిడెన్స్ నెగ్లిజెన్స్ వల్ల ఒకసారి మిథనాల్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్లో ఒకసారి డంప్ చేశారు. స్లోగా ఎక్స్టెండ్ చేసింది. సో డంప్ చేయడం వల్ల అక్కడ హెవీ స్టాటిక్ అనేది జనరేట్ అయ్యి ఫైర్ అనేది రావడం జరిగింది సార్. సో దానివల్ల అక్కడ ఇద్దరికి మేజర్ ఏం కాదు, మైనర్ చిన్న చిన్న కారణం అయితే జరిగింది. ఏదైనా సరే మేజర్ అయినా మైనర్ అయినా ఇన్సిడెంటే కనుక ఒకసారి సేఫ్టీ పర్సన్ కదండి, సేఫ్టీ ఇన్ఫార్మ్ చేసింది సార్. అలాగే ఓకే, దీని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ రిపోర్ట్ నాకు సబ్మిట్ చేయండి.